వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో 7 అడుగులు 3 ముళ్ళు, జీలకర్ర బెల్లం, పెద్దల ఆశీర్వాదం ఇవేవీ లేకుండా రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అవి ఇష్టం ఉండి చేసుకుంటున్న పెళ్లిలో, ఇష్టం లేకుండా చేసుకుంటున్న పెళ్లిలో 2 సంతకాలు పెట్టేసి మా పెళ్ళి అయిపోయింది అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి గుజరాత్ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చిందట. ఏంటి అంటే, పెళ్లి రిజిస్ట్రేషన్ ఉంటే చాలదు, రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు భార్యాభర్తలు అనుకుంటే అది తప్పే. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. హైకోర్టు ఏమని చెప్పిందంటే, స్పష్టంగా హిందూ వివాహ చట్ట ప్రకారం కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు. హిందూ సాంప్రదాయంలో అవసరమైన ప్రధాన వివాహ క్రతువులు, ముఖ్యంగా సప్తపతి జరిగితేనే, అంటే 7 అడుగులు వేస్తేనే ఆ వివాహం చట్టబద్ధంగా పరిగణించబడుతుంది అని. అసలు ఈ కేసు ఎందుకు వస్తుందంటే, విదేశంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు చట్టబద్ధంగా వివాహం జరగలేదని, ఒక అమ్మాయి తనని బలవంతం చేసి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందని, అయితే అది పెళ్ళే కాదని, నేను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇలాంటి పెళ్లిని పరిగణలోకి తీసుకోకూడదు అంటూ కోర్టుకు ఎక్కాడు. సో దీని మీద వాదోపవాదనలు జరిగిన తర్వాత గుజరాత్ హైకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. వివాహం అంటే పాటలు, డాన్సులు, విందులు, ఈవెంట్లు కాదు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక పవిత్ర సంస్కారం. చట్టం చెప్పిన విధంగా అవసరమైన క్రతువులు పూర్తయితేనే అది చెల్లుబాటు అయ్యే హిందూ వివాహం అవుతుంది అని చాలా క్లియర్గా చెప్పింది. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 7ను ప్రస్తావించి సాంప్రదాయ ఆచారాలు, క్రతువులు, వాటిలో భాగమైన సప్తపతి ఇవన్నీ జరిగితేనే వివాహం పూర్తయినట్టు. ఒక రిజిస్ట్రేషన్ ఆధారం మాత్రమే సరిపోదు. హిందూ వివాహానికి చట్టబద్ధత ఇవ్వాలి అంటే సాంప్రదాయ క్రతువులు జరగాల్సిందే అంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంతకు గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది, అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.